పెట్టండి కమిటీ పూర్తి కమిటీ వేయాలనుకున్నాం ఆ సందర్భంగా. ఎందుకంటే కొంతమంది పదవులు కావాలంటాయి కదా, పదవులు ఎవరైనా యూనియన్ సభ్యుడు అందరూ ఒకటే హోదా, కేవలం కొంతమంది అయితే అనుకోని ఒక నేను అధ్యక్షుడిని హోదాని దాంట్లో ఏమీ లేదు. పదవులందు మాత్రం నాకు తక్కువ ఎక్కువ అనుకోవద్దు. నేను ఎందుకు కొంచెం పూర్తి చేసుకున్నాను పని చేయడం కోసమే, మిగతా వాళ్ళంతా ఈసీ సభ్యులే. ఉపాధ్యక్షుడు జడ్జి 7 గంటలు సహాయక మెంబర్స్ గొడ్డు మరో నెంబర్ వచ్చి సుల్లుల ప్రతాప్ రెడ్డి, మరో నెంబర్ వచ్చి కోరుకు. తర్వాత 1 year తర్వాత మళ్ళీ సంవత్సరం ఉన్నారు. 2 ఏళ్ళు ఉంటుంది మామూలుగా. మళ్ళీ అసమ్మతి వరకు 1 year దాకా లేదంటున్నా. అసమ్మతి వరకు వచ్చి ఇప్పుడు పోయిన నెల జిల్లా అధ్యక్షుని పల్లపు శేషకుమార్ని ఎన్నుకున్నాము. ఆ రోజు అనివార్య కారణాల వల్ల పూర్తి కమిటీ వేయలేకపోయాము. ఈరోజు పూర్తి కమిటీ ప్రకటించాము. ఇక నుంచి ఈ యూనియన్ పూర్తి కాలం అంటే 2 years పనిచేస్తుంది. ఒకవేళ ఇబ్బంది కంటే 1 year తర్వాత అవిశ్వాసం పెట్టుకోవచ్చు నచ్చకపోతే. అందుకని ఒక మొదటి సంవత్సరం పూర్తి అయిన తర్వాతనే అవిశ్వాస తీర్మానం ఉంటుంది. 2వ సంవత్సరం తర్వాత కంటే అదే అతన్ని ఎన్నుకుంటే 2వ సంవత్సరం పూర్తి చేసుకోవచ్చు. ఇక నుంచి ఈ కమిటీ అసోసియేషన్ పూర్తి బలోపేతాన్ని కృషి చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ మా యూనియన్ తరపున 10 మంది యూనియన్ అధ్యక్షులు ఎన్నికయ్యారు. 10వ అధ్యక్షుడిగా పల్లపు శేషకుమార్ ఎన్నికయ్యాడు. యూనియన్కి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని నేను ఆశిస్తున్నాను. అంతే. రాష్ట్ర అధ్యక్షులుగా మేకపాటి మాలేద్రి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు మేకపాటి మాలేద్రికి ఏపీఈజీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈ యూనియన్కి నేను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, అంతేకాక యూనియన్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, ముఖ్యంగా యూనియన్కు ఉన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం ఎలా కృషి చేస్తానని తెలుస్తుంది. సంబంధం నీకే చేసింది.